హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ గంతకు తగ్గ బొంత క్యాంబో అని కేరింతలు కొడుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, మన పూర్వీకులు గంతకు తగ్గ బొంత అనే ఒక ఫేమస్ సామెతని కనిపెట్టారు అని. దాని మీనింగ్ ఏంటంటే, ఎవరైనా ఇద్దరికి వేరే బెటర్మెంట్స్ ఏవి దొరక్క కాంప్రమైజింగ్ అయ్యి అడ్జస్ట్మెంటింగ్ అయ్యి కలిసి ఉండడం అనమాట. ఇప్పుడు నటసింహం బాలయ్య బాబు ఇంకా రొట్టాల కొరటాల మామ కాంబినేషన్ కూడా గసు వంటిదే అన్నట్టు. ఇక మ్యాటర్లోకి సూటిగా లేట్ చేయకుండా వెళ్ళినట్టయితే, మనకు తెలుసు కదా, బాలయ్య బాబు కెరియర్ ఆశాంతం మెగాస్టార్ చిరంజీవితో పోటీ అనే ఒకే ఒక స్ట్రాటజీతో సాగుతూ వచ్చిందని. ఇక అప్పట్లో బి గోపాల్ తాత ఇచ్చిన 2 లాటరీలు, ఇక తర్వాత లెజెండ్ బోయపాటి అంకుల్ ఇచ్చిన 2 లాటరీలు తప్ప బాలయ్య బాబు కెరియర్ అంతా శూన్యం అని అందరికీ తెలిసిన అంశమే. ఇక ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అఖండం 2తో లెజెండ్ బోయపాటి అంకుల్ లాటరీ కూడా ఎక్స్పైర్ అయ్యింది. దీంతో బాలయ్య బాబుకి పెద్ద కన్ఫ్యూజన్ వచ్చి పడింది. ఇక ఏ డైరెక్టర్తో సినిమా చెయ్యాలా అని. జనరల్గా ఫామ్లో ఉన్న ఏ డైరెక్టర్ కానీ, టాప్లో ఉన్న ఏ డైరెక్టర్ కానీ బాలయ్య బాబుతో సినిమా చెయ్యరు అనేది నిర్వివాదాంశమైన అంశం. ఇక డైరెక్టర్ కొరటాల మామ విషయానికి వస్తే, ఫస్ట్ సినిమా మిర్చి ఒకటే నికార్సైన హిట్ సినిమా అన్నట్టు. తర్వాత తీసిన 2-3 సినిమాలు హాఫ్ బేక్డ్ బోరింగ్ రొట్ట సినిమాలే. ఇక ఆచార్య సినిమాలో పాదఘట్టంతో అడ్డంగా దొరికిపోయాడు కొరటాల మామ. అప్పటి నుంచి ఫ్యాన్స్ ముద్దుగా రొట్టాల మామ అని పిలుచుకుంటున్నారన్నమాట. ఎందుకంటే అంత రొట్టగా ఉంటాయని తీసే సినిమాలు అని వాళ్ళ భావన. ఇక తర్వాత చిన్న ఎన్టీఆర్కి కూడా బాలయ్య బాబులాగే ఏ డైరెక్టరు దొరక్క రొట్టాల మామతో దేవరా అనే కళాఖండానికి శ్రీకారం చుట్టాడు. అప్పట్లో ఫేక్ పోస్టర్లు అయితే వేసుకున్నాడు, కానీ సినిమా అయితే బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనిందనమాట. గందుకే దేవర సీక్వెల్ అని హడావిడి చేసిన చిన్న ఎన్టీఆర్ ఫిఆర్ టీం కూడా సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ ఈ భూ ప్రపంచకంలో ఎవరు తీయరు కాబట్టి. సో ఆ విధంగా కొరటాల మామకి ఏ వీరో అందుబాటులో లేకుండా పోయాడు. ఆ విధంగా బాలయ్య బాబుకి ఏ డైరెక్టర్ దొరక్క, కొరటాల మామకి ఏ వీరో దొరక్క, ఇద్దరూ తప్పక మనసొప్పక చేసేది లేక జత కలుస్తున్నారన్నమాట. గందుకే దీన్ని గంతకు తగ్గ బొంత క్యాంబో అని కామెడీగా అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక ఈ క్యాంబోని మ్యాసియస్ట్ క్యాంబో అని, మాస్కా బాబ్ క్యాంబో అని, ఎర్త్ షాటరింగ్ క్యాంబో అని, ఆకాశం పగిలే క్యాంబో అని, సముద్రాలు పొంగే క్యాంబో అని ఎల్లో భజన హ్యాండిల్స్ అయితే తెగ హడావిడైతే చేసేస్తున్నాయి. కానీ నిజానికి ఈ క్యాంబో పైన కనీసం గుంటూరు డిస్ట్రిబ్యూటర్ కూడా ఇంట్రెస్టింగ్ షో పెట్టడం లేదన్నది నిర్వివాదాంశం. మొత్తానికి మరో కళాఖండం లోడింగ్ అని అయితే చెప్పొచ్చు అని సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు మన సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.